హలో గైస్, నేను మీ రైడర్ B2. మన ఛానల్ కోసం అలాగే నా పర్సనల్ యూజ్ కోసం అయితే నేనైతే గేమింగ్ అండ్ ఎడిటింగ్ పీసీని అయితే బిల్డ్ చేసుకున్నాను. ఇది నాకు అరౌండ్ ఎంత పడింది అండ్ దీనిలో నేను ఏ కాంపోనెంట్స్ అయితే యూజ్ చేశాను, ఇంకా నేను ఏవి యూజ్ చేయలేదు, ఇంకా ఎలాంటి అప్గ్రేడ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బేసిక్గా మనం చూసుకుంటే మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్ నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసేది. క్యాబినెట్ కూడా నాకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినాయి. లోపల ఇంకా ఏవైతే కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో అవి కొంచెం కాస్ట్ అయితే పడ్డాయి. నాకు అరౌండ్ మొత్తం అంతా ఈ పీసీని అంతా బిల్డ్ చేయడానికి నాకు 50,150 రూపీస్ అయితే పడింది. అరౌండ్ 50,000 అనుకోండి. నేను ఒక్కొక్క కాంపోనెంట్స్ గురించి అయితే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. బేసిక్గా మనకి కంప్యూటర్ ఇది ల్యాప్ కేర్ నుంచి అయితే తీసుకున్నాను సెట్ అంతా. మానిటర్ 24 ఇంచెస్ది అయితే ఇదైతే మనకి అరౌండ్ 7,000 అయితే పడింది. మనకి కీబోర్డ్ అండ్ మౌస్ అరౌండ్ 800 అయితే 750, 800 అయితే పడింది. జస్ట్ నేను ఎడిటింగ్కి అంత స్మూత్గా నడవాలని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇది మనకి మానిటర్ అయితే 4K సపోర్టింగ్ అయితే వస్తుంది. ఓన్లీ 1 HDMI పోర్ట్ వస్తుంది, అలాగే పవర్ సప్లై పోర్ట్ అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ స్పీకర్స్ అయితే లేవు దీనిలో. మనకి కీబోర్డ్ RGB లైట్స్తో వస్తాయి, మనకి మౌస్ కూడా RGB లైట్ అండ్ DPI అయితే ఉంది అంతే. ఇంకా సైడ్ కానీ ఏంటో కానీ బేసిక్ కీబోర్డ్స్ ఇవి అయితే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్యాబినెట్ జీబ్రానిక్స్ మెర్క్యూరీ 15 అయితే నేను తీసుకున్నారు. ఎందుకంటే దీనిలో ఇన్బిల్ట్గా 3 RGB లైట్స్ ఉన్న ఫ్యాన్ అయితే, కూలింగ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి. 3000 RPM అయితే ఉంటాయండి ఇవైతే. అలాగే మీరు నేను వాడిన మదర్ బోర్డ్ కాంపోనెంట్ అయితే MSI నుంచి A520M A Pro సిరీస్ అయితే నేను వాడాను. అది మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది CPU అయితే కాదండి, ఇది APU అండి. APU కాబట్టి దీనిలో ఇన్బిల్ట్గా మనకి వితౌట్ వైఫై అండ్ బ్లూటూత్ అయితే ఉంటుంది. మనం వైఫై అండ్ బ్లూటూత్ని డాంగుల్ ద్వారా అయితే నేను కనెక్ట్ చేసుకుంటాను. ఇదైతే నేను డాంగుల్ అయితే సపరేట్గా నేను కొనుక్కుని అటాచ్ అయితే చేసుకుని నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. వైఫై, ఇంటర్నెట్ అంత సర్వీస్ అంతా దానిలో అయితే నేను డాంగుల్ ద్వారా నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. దీనిలో నేను పవర్ సప్లైకి అయితే ఎక్కువ 500 పవర్ సప్లై అయితే నేనైతే దీనికి యూజ్ చేయడం జరిగింది. మదర్ బోర్డ్ అప్రాక్సిమేట్లీ నాకు 15,000 అయితే పడింది. పవర్ సప్లై 1100, 1200 అయితే పడింది. ఇప్పుడు నేను ర్యామ్ స్టిక్ గురించి మాట్లాడితే, ర్యామ్ స్టిక్ నేను 8GB అయితే నేను కొనుక్కున్నాను. 8GB అయితే ర్యామ్ స్టిక్ దీనిలో ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇది 8GB ర్యామ్ స్టిక్ నాకు అరౌండ్ 5,000 to 6,000 అయితే పడింది ర్యామ్ స్టిక్ అయితే. దీనిలో నేను గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టలేదు. బేసిక్గా మనకి MSI ఏదైతే మదర్ బోర్డ్ ఉందో ఆ కాంపోనెంట్స్ ద్వారా నుంచి నేను బేసిక్ గేమింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు ఆ వీడియో కూడా నేను డిస్ప్లే చేస్తాను. మీరు చూసుకున్నట్టయితే నేను బ్యాక్గ్రౌండ్లో రన్ చేసేస్తాను, మీరైతే చూడండి. వ్యాలోరెంట్ అయితే నేనైతే ప్లే చేసి చూపిస్తాను మీకు గేము. అది కొంచెం టైం తీసుకుంటుంది, అంతలోపు నేను కాంపోనెంట్స్ చెప్పేస్తాను. మనకి SSD కార్డ్ నేను 256GB SSD కార్డ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది దీనిలో. దాంతోపాటు 1TB హార్డ్ డ్రైవ్, 1TB హార్డ్ డిస్క్ అయితే నేను యూజ్ చేశాను. ఏదంటే 1TBది మనకి బారాకూడా అని చెప్పి ఆ కంపెనీ ఏదైతే నేనైతే యూజ్ చేయడం జరిగింది. అది నాకు అప్రాక్సిమేట్లీ 7,000 అయితే పడింది. SATA SSD 256GB అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది నేను ఓవరాల్గా నేను బిల్డ్ చేసుకునేది. నా ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీరు Ryzen 5 5600 GT 6 crores 12 threads. గేమింగ్కి అన్నిటికీ సూపర్గా అయితే మనకైతే ఇది వస్తుంది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే గేమ్ అయితే రన్ అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. మీకు క్లియర్గా నేను ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను. నేను బేసిక్గా మేము ప్రాక్టీస్ సెక్షన్లో పోయి ఎంటర్ అయితే అసలు ఎక్కడే కానీ ల్యాగ్ అయితే లేదు. 4K స్క్రీనింగ్ కూడా నాకు 75 FPS అయితే వస్తుంది, 24 ఇంచెస్. నాకు బేసిక్గా ఇంకో ల్యాప్టాప్ ఉంది, నేను ఎడిటింగ్ అవన్నీ ల్యాప్టాప్లోనే వర్క్ అంతా ల్యాప్టాప్లోనే చేసుకునేది. కానీ గేమింగ్ పర్సనల్గా ఉండాలని చెప్పి అయితే నేనైతే ఇది తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది, అదైతే ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడైతే మీరు గేమ్ ప్లే చేసి అయితే చూపిస్తాను. చూడండి, ఇది బేసిక్గా ఎక్కడే కానీ ల్యాగ్ లేదు. చూడండి, move in, rush the site, then plant a spike.
ఈ ట్రైనింగ్ గ్రౌండ్ అండి. Spike's planted. చూసుకున్నట్లయితే Now we protect it. ఇక్కడ కానీ Follow నాకైతే me. ల్యాగ్ అయితే Yo, లేదండి. my ultimate's ready. Perfect. Let's hide here. Now, describe your ఇది ultimate. నేను If I die, I పబ్జీ కూడా వస్తుంది. పబ్జీ కూడా మీరు నేను క్లోజ్ చేసి చూపిస్తాను. పబ్జీ కూడా మీరు ఐకాన్ చూసుకున్నట్టే పబ్జీ కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అయితే అవుతుందండి. ఇది నేను బేసిక్గా నేను కొనుక్కునేది. ఇప్పుడు నేను నెక్స్ట్ అప్గ్రేడ్ చేయాలనుకునేది అయితే ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ర్యామ్ ఏదైతే 8GB ఉందో దాన్ని 8GB ప్లస్ 8GBని చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంకో స్లాట్ అయితే నాకు ఖాళీగా ఉంది. ఇంకొంచెం నాకు ఇది అలవాటు అయిన తర్వాత అయితే నేనైతే 8GB ర్యామ్ ప్లస్ అలాగే గ్రాఫిక్ కార్డు కూడా నేను తీసుకుంటాను. మంచిగా ఒక 4 కానీ 6GB బడ్జెట్గా కొంచెం మనకి గ్రాఫిక్ కార్డే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అలాగే నేను ఇప్పుడు గ్రాఫిక్ కార్డు పెట్టానంటే దాంతోపాటు నేను పవర్ సప్లై కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాగే చూసుకొని కొంచెం అది అప్గ్రేడ్ చేసుకుంటాను. త్వరలోనే అయితే నేను అదే చూపిస్తాను మీకు. కాంపోనెంట్స్ ఇవన్నీ మీరు కూడా బిల్డ్ చేసుకోవాలనుకుంటే దీని కాంపోనెంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఒక్క సపరేట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. మీరు కావాలంటే అటాచ్ చేసేసుకోండి. అన్నీ కొనుక్కునేసి ఈజీ టు ఇన్స్టాల్ అండి. మీరు యూట్యూబ్లో చూసి కూడా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇదండి నా ఎడిటింగ్ అండ్ గేమింగ్ పీసీ. ఇప్పటి నుంచి నేను దీనిలోనే నేను అన్ని ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ నా పర్సనల్ అన్నీ చేసుకుంటున్నాను. ఇలాంటి మీరు కూడా కస్టమైజ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ గో హెడ్. అలాగే లేదు మాకు ఎవరైనా కొంచెం ఇవే కాంపోనెంట్స్ నాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తారంటేనా నేను ఎక్కడ కొనుక్కున్నాను అక్కడైతే ఆ బ్రదర్ నెంబర్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను మీకు. మీరు వీళ్ళైతే చేసుకోవచ్చు. అక్కడైతే కాంబో అయితే నడుస్తుంది. 24,999కి అయితే మీకు ఇలాంటి సెట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాడు బ్రదరు. అక్కడే మీరు కొంచెం అప్గ్రేడ్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నుంచి మనం అయితే చూసేద్దాం. దీనిలో నేను అప్పుడప్పుడు గేమింగ్ ఆడినేది గేమింగ్స్ కానీ అలాంటి వీడియోస్ కూడా నేను అయితే అప్లోడ్ చేస్తుంటాను. స్టే ట్యూన్. రైడర్ B2 నెక్స్ట్ బైక్స్ నెక్స్ట్ వీడియోలో ఏదంటే ఇప్పుడు మాకు సిస్టమ్ కూడా వచ్చేసింది కాబట్టి నేనైతే రీసెర్చ్ చేసి కొంచెం అడ్వెంచర్ సెగ్మెంట్లో ఏ బైక్స్ ఉన్నాయి, అలాగే కమ్యూటింగ్ టైప్లో ఏవేవి ఉన్నాయి, అప్కమింగ్ ఏవి ఇప్పుడు ప్రజెంట్ ఏవి ఉన్నాయి, దాని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు అడ్వెంచర్ టైప్ కావాలా లేదంటే కమ్యూటింగా డైలీ కమ్యూటింగా ఏ బైక్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నారో ప్లీజ్ కమెంట్ డౌన్.